బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. మహారాష్ట్ర సరిహద్దు అమృత్గూడలో రహదారిపై పులి సంచరించింది. పంట పొలాల నుంచి ఒక్కసారిగా పెద్ద పులి రహదారిపైకి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వాహనదారులు కేకలు వేయడంతో పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు అప్రమత్తమై రోడ్డుపైకి పరిగెత్తారు. పెద్ద పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. కొమరం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. మహారాష్ట్ర సరిహద్దు అమృత్గూడలో రహదారిపై పులి సంచరించింది. పంట పొలాల నుంచి ఒక్కసారిగా పెద్ద పులి రహదారిపైకి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వాహనదారులు కేకలు వేయడంతో పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు అప్రమత్తమై రోడ్డుపైకి పరిగెత్తారు. పెద్ద పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మహారాష్ట్ర అమృత్గూడలో పెద్ద పులి సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అరుణ్, చెప్పండి. అమృత, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద పులుల సంచారం కలకలం రేపుతా ఉన్నది. సిర్పూర్కి సంబంధించి కూడా మహారాష్ట్ర తెలంగాణ అంతర్రాష్ట్ర ఏదైతే ప్రాంతంలోనే అమృతగూడ వద్ద సమీపంలో కూడా పెద్ద పులి ఒక్కసారిగా కూడా పంట చేళ్ల నుండి కూడా రోడ్డు మీదకి రావడంతో అటుగా ప్రయాణం చేస్తున్నటువంటి వాహనదారులు ఒక్కసారిగా భయపడి ఆగిపోయారు. ముఖ్యంగా కూడా పెద్ద పులి ఏదైతే పంట పొలాల నుంచి రోడ్డు మీదకి రావడంతో కూడా వాహనదారులు భయపడి కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితులు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి పెద్ద పులి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా వీడియోలు కూడా చిత్రీకరించినటువంటి పరిస్థితి కొనసాగింది. ముఖ్యంగా ఏదైతే వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన వాహనదారులందరూ కూడా వెంటనే కేకలు వేయడంతో కూడా ఇంకా ఎవరైతే కూలీలు పొలాలలో వర్క్ చేసి పని చేస్తున్నటువంటి కూలీలు కూడా వెంటనే ఆ ప్రాంతం నుంచి కూడా రోడ్డు మీదకి వచ్చి కూడా అందరు కూడా గుమిగూడి కూడా కేకలు వేయడంతో కూడా పెద్ద పులి అటు ప్రాంతంగా వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తా ఉన్నది. గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద పులులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్కి సంబంధించి కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఇద్దరి మీద దాడి చేస్తే ఒక మౌర్ల లక్ష్యమైనటువంటి కూలి చనిపోయింది. మరొక వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి ఈ నేపథ్యంలో దర్దాపు గత నెల రోజుల నుంచి కూడా పెద్ద పులి ఈ ప్రాంతంలో తిరుగుతూ సంచారం చేస్తూ కూడా ఏదైతే ఆవులపై కూడా మనుషులపై దాడులకు పడిపడుతున్న ఘటన అయితే ఎక్కడో ఒక దగ్గర చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు ఎవరైతే వాహనదారులు అదేవిధంగా కూడా రైతులు కూడా పోలీసు ఏదైతే అటవీశాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అటవీశాఖ అధికారులు కూడా ప్రాంతానికి చేరుకొని కూడా పులికి సంబంధించిన పాత ముద్రలు గుర్తించడంతో పాటు ఏదైతే ఇప్పటికే కూడా సమీప గ్రామాలలో కూడా అటు పులికి అంటే వ్యవసాయ కూలీలకు పనులకు వెళ్ళొద్దంటూ కూడా ఏదైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఉమా, రైట్, థ్యాంక్ యూ అరుణ్.